అనుకున్నాను. అంతే తప్ప నాకు ఇప్పుడు ఇంకో పాలిటిక్స్‌గా ఇంకోటిలాగా అవసరం లేదు. మరి అవకాశం రాలేదని మాత్రం వాడికో బాధ ఉంది. వస్తే నాకంటే స్టేట్ పాలిటిక్స్ చేయించిన పూచి నాది. దానికి పార్టీ గుర్తించితే మంచిది. లేకపోతే లేదు. నేను దానికోసం ప్రాకులాడిన పని కూడా మాకు లేదు. మేము ఉపయోగపడాలా, ప్రజలకి సేవ చేయాలని అవకాశం ఇవ్వాలనుకున్న పార్టీలు అనుకుంటే పోటీ చేస్తారు. సార్, ఈ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నీతిగల రాజకీయాలకి, నిజాయితీ రాజకీయాలకి, మంచి రాజకీయాలకి మారుపేరే బొగ్గు లక్ష్మణరావు గారి కుటుంబం. కనుక చంద్రబాబు నాయుడు గారు దీన్ని గుర్తిస్తారు, కంపల్సరిగా మంచి వాళ్ళకి టిక్కెట్ ఇస్తారు. అది ప్రజల్లో నమ్మకం ఉంది. తదుపరి విషయం అనేది ఇక నా భగవంతుడి మీద వదిలేద్దాం. అదే దానికోసం నేను అందుకని కదా ప్రయత్నం చేయము, వస్తే కాదన్నది. మొన్నటిసారి కూడా మేము ప్రయత్నం చేయలేదు. వాళ్ళకి తెలిసి మరి ఎందుకు మరి మేము డిస్కనెక్ట్ అయినామో నాకైతే తెలియదు. ఎవరిని నేను దాన్ని బ్లేమ్ చేయను. బట్ డైరెక్ట్‌గా ఐ కెన్ బ్లేమ్ చంద్రబాబు నాయుడు. బికాస్ హి ఇన్వైటెడ్ అస్. బయట పెట్టాడు అతనే. పోటీ చేయమన్నాడు. లాస్ట్ వరకు నన్ను నువ్వు రెడీ చేసుకో లక్ష్మణరావు కూడా ఎలక్షన్స్ ముందు నాకు మేము మళ్ళీ మాట్లాడినప్పుడు మాకు చెప్పడం జరిగింది. మరి లాస్ట్‌లో ఎందుకు అంతవరకు ఆయన అంటే దానికి జవాబు చంద్రబాబు నాయుడు చెప్పాలి తప్ప నేను చెప్పను. నాతో నా క్యారెక్టర్ అతనికి తెలుసును. నేను పార్టీలో కూడా ఆయనకంటే మేము సీనియర్స్. నేను ఆ మాట ఒకసారి పబ్లిక్ మీటింగ్‌లో అక్కడ చెప్పాను. హైదరాబాద్ పార్టీ మీటింగ్‌లో ఒక డిస్కషన్ ఇస్తే వీఆర్ ఆల్ సీనియర్స్ దెన్ యూ అన్నాను నేను. మీరు 85లో వచ్చారండి, మేము 82లో పార్టీలో వచ్చాము అని చెప్పి అలాగే డైరెక్ట్‌గా అడిగిన చనువు కూడా నా దగ్గర ఉంది ఆయనకి. ఆయన దగ్గర నాకు. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు విద్యార్థి, చదువుకున్న రోజులవి. మీరు అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు, ప్రజాసేవ చేస్తున్నారు కనుక మీలాంటి వ్యక్తులను గౌరవించాలి, గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారు కూడా. మీరు రాజకీయం అంటే ఎవరికి ఎక్కడ ప్రోత్సహించాలని ప్రోత్సహించాను నేను. దానిలో నా స్వార్థం ఏమి లేదు. ఇప్పుడు నేను బయటికి తెచ్చిన వాళ్ళందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. ఉర్దు కళ్యాణ్కి టికెట్ ఇచ్చి ఆవిడ యునానిమస్ జడ్పీటీసీ చేశాను సారవకోటకి. ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆ పార్టీలోనే ఎమ్మెల్సీగా వైజాగ్ లో కొనసాగుతుంది. బొగ్గు రామణమూర్తి ఫ్యామిలీకి రమణమూర్తి మిస్సెస్ కి ఒకసారి జడ్పీటీసీలు, తర్వాత రమణమూర్తి మరి జడ్పీటీసీ ఇచ్చాను. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. సింహ ప్రభాకర్ రావు గారు అక్కడ మబుగాం సొసైటీలో ఉంటే అక్కడ గెలవలేడని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి మా సొసైటీ 30 గ్రామాల్లో యునానిమస్ చేసి సెంట్రల్ బ్యాంక్ చేయడానికి అవకాశం ఇచ్చాను నేను. కనుక నేను ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నేను నా ఎంత స్ట్రైట్‌గా ఎవరు ఇవ్వడం లేదు. అలాగే మీలాగే గొర్రెల హరిబాబు గారు కూడా చాలా మంచి వ్యక్తి. హరిబాబుకి కూడా మరి అప్పుడు నాకు బాగా టచ్ ఉన్నాడు. హరిబాబు గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి మీలాంటి వ్యక్తులందరూ, మంచి నిజాయితీ గల వ్యక్తులందరికీ మరి ఎవరు దెబ్బ కొట్టారో ఇక నా దేవుడి మీద వదిలేద్దాం సార్. దానికి నేను కామెంట్ చెప్పాను. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాతో ఈ విధంగా ఎంట్రీ పంచుకున్నందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాం. ఒక నిజాయితీ పరు, ఒక మంచి వ్యక్తిని, ప్రజా నాయకుడిని, ప్రజా సేవకుడిని మిమ్మల్ని మీలాంటి మంచి వ్యక్తిని ఇంట్రో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. జై హింద్ సార్, జై భగత్ సింగ్, జై హింద్.